వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. సిరియాలో అంతర్యుద్ధం ఉగ్రరూపం దాల్చింది. గత 3 రోజులుగా మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అసద్ మద్దతుదారులు ప్రభుత్వ భద్రతా దళాల మధ్య జరుగుతున్న ఘర్షణల్లో దాదాపుగా 2000 మందికి పైగా మృతి చెందారు. అందులో 700కు పైగా సామాన్య ప్రజలు ఉన్నట్టుగా తెలుస్తోంది. అయితే సిరియా అంతర్యుద్ధం మొదలైన తర్వాత ఇది అత్యంత ఘోరమైన ఘటనగా అక్కడి వారు చెప్తున్నారు. పద్నాలుగేళ్ల కిందట సిరియాలో అంతర్యుద్ధం మొదలైంది. తాజాగా అసద్ మద్దతుదారులు ప్రభుత్వ భద్రతా దళాలపై దాడులు చేయడంతో ఘర్షణలు చెలరేగాయి. దీంతో భద్రతా బలగాలు కూడా ప్రతిదాడి చేయడం మొదలు పెట్టడంతో హింస తీవ్ర రూపం దాల్చింది. ఇప్పటి వరకు ఈ ఘర్షణల్లో 2000 మందికి పైగా మృతి చెందారు. చనిపోయిన వారిలో అసద్ మద్దతుదారుల సంఖ్య కూడా భారీగా ఉన్నట్లుగా తెలుస్తోంది. సిరియాను 2011 నుంచి బషర్ అల్ అసద్ పాలిస్తున్నాడు. అప్పటి నుంచి అక్కడ అంతర్యుద్ధం జరుగుతూనే ఉంది. గతేడాది డిసెంబర్లో తిరుగుబాటుదారులు సిరియాను ఆక్రమించుకున్నారు. ఈ క్రమంలో అసద్ తన కుటుంబంతో సహా రష్యాకు పారిపోయాడు. అనంతరం తిరుగుబాటుదారులు డమస్కస్లో కొత్త ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. దాన్ని అసద్ మద్దతుదారులు వ్యతిరేకిస్తున్నారు. మాజీ అధ్యక్షుడు బషర్ అల్ అసద్ అలవైట్ల తెగకు చెందినవాడు కాబట్టి ప్రస్తుతం ఆయన మద్దతుదారులు కూడా వాళ్లే ఉన్నారు. కాగా గురువారం నాడు అసద్ మద్దతుదారులు జాబ్లే అనే నగరంలో భద్రతా సిబ్బందిని చంపేయడంతో ఈ ఘర్షణలు ప్రారంభమయ్యాయి. దానికి ప్రతీకారంగా శుక్రవారం నుంచి ప్రభుత్వ దళాలు భారీ స్థాయిలో అలవైట్లు అధికంగా ఉండే ప్రాంతాల్లోకి ప్రవేశించి భీకర దాడులకు పాల్పడ్డారు. అలవైట్లను ఊచకోత కోసినట్లుగా స్థానికులు చెప్తున్నారు. అక్కడి వీధుల్లో రక్తపు టేరులు ప్రవహిస్తున్నాయి. ఎక్కడ పడితే అక్కడ మృతదేహాలు చెల్లా చెదురుగా పడి ఉన్నాయని స్థానికులు చెప్తున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.